ఫ్రెండ్స్, ఈరోజు నా ఛానల్లో గంజి రెసిపీ. సో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మీకు కూడా చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో మనం ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకోవాలి. 10 ఆనియన్ తీసుకోవాలి. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. సో కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ 4 తీసుకోవాలండి. సో 5 టమాటోస్ తీసుకోవాలి. కొన్ని ఈ స్పైసెస్ తీసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులో ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ ఈ స్పైసెస్ కూడా మనం సైడ్లో వేసేసుకుందాం. సో దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ అయితే కుక్ అయిపోయిందండి. ఇందులో మనం టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్ కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నాము. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా వేసుకోవాలి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కుక్ అవ్వాలండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. లైట్. సో దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలండి. మనం ఇందులో ఇప్పుడు ఈ గ్లాసెస్తో 10 గ్లాసెస్ వాటర్ వేసుకుందామండి. సో ఇదైతే ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ కూడా అంటారు దీన్ని. సో నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే మన వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. సో ఈ టైంలో మనం ఇది మనం మంచిగా దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలా మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అయినా తక్కువ అయినా మనం ఇందులో చూసుకొని వేసుకోవాలి. సో నాకు ఇక్కడ సాల్ట్ కూడా తక్కువ అయింది, నేను ఇందులో వేసేసుకున్నా. మీరు తక్కువ ఎక్కువ ఉంటే చూసుకోవాలి. వాటర్ ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం 2 లెమన్స్ వేసుకోవాలండి దీంట్లో. నేనైతే 2 తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువైనా తీసుకుంటే ఇష్టం. నేనైతే 2 తీసుకున్నాను. ఇలా గంజి అనేది రెడీ అయిపోయిందండి. సో ఇది లూజే ఉండాలండి, టైట్ అయితే అస్సలు ఉండకూడదు. ఉప్మా లాగైతే అస్సలు చేయకండి. ఎంత ఎక్కువ వాటర్ అయితే అంత ఎక్కువ వాటర్ చూసుకొని వేసుకోండి. ఇలా లూజ్ ఉండాలండి. సో దీన్ని ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తానండి. ఇదైతే రెడీ అయిపోయింది. గంజి అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చూసి చెప్తాము ఎలాగుందో. సో చాలా మంచిగా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.